రిజర్వేషన్లను మతంతో ముడిపెట్టవద్దన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కులగణనలో వివరాలు ఇవ్వని వారికి మరో అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ అమలు చేయడానికి కులగణన సర్వే చేశామన్నారు. ప్రభుత్వం చేసిన సర్వేలో 3.1% మంది వివరాలు ఇవ్వలేదని వెల్లడించారు. వారి వివరాలు నమోదు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి మరో అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లును ఆమోదించి రాజ్యాంగ సవరణ చేసేలా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు కృషి చేయాలన్నారు. సంబంధించి అభివృద్ధి గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలోనే జగిత్యాల శాసనసభ నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా ఒక బ్రాండ్గా నిలిచిందని చెప్పక తప్పదు. ఒక బ్రాండ్గా నిలిచిందని చెప్పక తప్పదని చెప్పండి. వీళ్ళ అభివృద్ధి అంటే రెండు రకాలు ఉంటాయి. అభివృద్ధి ఒకటి సాధారణంగా విధానపరంగా చేపట్టబడే అభివృద్ధి ఒకటి ఉంటాయి. ఇప్పుడు ఈ సాధారణంగా విధానపరంగా చేపట్టబడే అభివృద్ధి ఇట్స్ ఏ యూనిఫామ్ డెవలప్మెంట్. ఎనీవే ఇప్పుడు మన దగ్గర ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ శాంక్షన్ వస్తున్నాయి. అది ప్రతి నియోజకవర్గానికి ఒకటి వస్తుంది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మన చెలిగల్ల ఏర్పడబోతుందని చెప్పండి. ఇప్పుడు జగిత్యాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు. ఇది సాధారణంగా ఏర్పాటు చేయగలిగేటువంటిది. సాధారణంగా అని ఎట్లా అంటున్నానంటే రాష్ట్రంలో ఎప్పుడైతే 33 జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ విధానపరమైనటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఏదైతుందో ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జగిత్యాల జిల్లా అనేది ఏదైతుందో వాస్తవంగా ఇలా ఫస్ట్ ఫేజ్లోనే జగిత్యాల అనేది ఏదైతుందో ఇవి పూర్వ డివిజన్ కేంద్రాలు. మంచిర్యాల కానీ జగిత్యాల కానీ పూర్వ డివిజన్ కేంద్రాలు అన్నింటినీ జాగ్రఫికల్గా పరిగణలోకి తీసుకొని అవన్నీ జిల్లా కేంద్రాలు చేయాలని చెప్పని ప్రభుత్వం ఒక ఆలోచన రావటం, అందులో భాగంగా జగిత్యాల మన ఫస్ట్ ఫేజ్లోనే జిల్లా కేంద్రానికి ఏర్పాటు చేయబడ్డాయి. అప్పుడు 1,00,000 రూపాయలతో లబ్ధి కలిగింపజేసినాం కదా. మనకున్నటువంటి ఒక ఆలోచనతో ఏదైతుందో ఎవరు చేయలేని ఆలోచన ఏదైతుందో నేను చేసి జగిత్యాల్లో ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలు, తోపుడు బండ్లు, స్ట్రీట్ వెండర్స్కి ఏదైతుందో ఈ 2 దశాబ్దాల కాలంలో 1,00,000 రూపాయలతో వాళ్ళకి ఇంత సహాయం చేసిన. ములుగు జిల్లాలో జరుగుతున్న